ప్రాణం పోయేటప్పుడు బాధ ఎలా ఉంటుంది అని అడిగితే నాకు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు అని చెప్తా. లైఫ్ మొత్తం చూసేసింది దానిలా మాట్లాడుతుంది అనుకుంటున్నా. నా లైఫ్ లో ఎప్పుడు ఫేస్ చేయని బాధలన్నీ నేను లాస్ట్ ఇయర్ లో ఫేస్ చేసిన. బాధ అనేది ఒక్కసారి ఏడిస్తే పోయేది కాదు కదా, ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంటది. ఆ బాధలు మళ్ళీ గుర్తొచ్చి అయితే ఏడ్చిన. సూసైడ్స్ చేసుకునే వాళ్ళని చూసి వీళ్ళు బతకడం చాతగాక చస్తున్నారా అని తిట్టే నేను నా వరకు వచ్చినాక అర్థమైంది నాకు వాళ్ళ వాల్యూ. మనకి నచ్చని విషయాలు మన గుండెల్లో ఉండే పెయిన్ వల్ల మనల్ని ఖచ్చితంగా చావదాకా తీసుకెళ్తుంది ఆ బాధ మనల్ని. కానీ నాలో నాకు నచ్చే విషయం ఏంటంటే గుండెలో ఎంత బాధ ఉందో అంత బాధని ఏడుపు రూపంలో తీసేసుకుంటా. తర్వాత నాకు నేను రియలైజ్ అవుతాను, అమ్మాయి ఎవరి కోసం నేనెందుకు ఏడవాలి, నేనెందుకు సావాలి, నాకు అవసరమా అని నాకు నేను రియలైజ్, నాకు నేను ధైర్యం చెప్పుకొని మళ్ళీ నార్మల్ అయ్యి. కానీ మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ఏడుస్తా. ఈ రోజు కూడా సేమ్ అలానే గుర్తొచ్చింది, అందుకే ఏడ్చి 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 అలసిపోయినా అని చెప్పి ఆకలి దోశ తిన్నా. మనం మూడు బాగాలేనప్పుడు మనం ఇంట్లో ఉండొద్దు అసలు. మా రిలేటివ్స్ అయితే ఎల్లమ్మ పండుగ చేసినారు, పిలిచినారు, వెళ్దామని చెప్పి ఇక రెడీ అయ్యేసి నేను మా మరదలు అయితే వెళ్ళి వీడియో తీస్తుంటే సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్. మా మరదలు చెప్పింది గుర్తుంది కదా అందరికి, మనకి ఎంత బాధ ఉందో అంతా ఏడ్చేసిన తర్వాత అయితే కడుపు నిండా తిండి తిని కంటి నిండా నిద్రపోతే మైండ్ కొంచెం రిలీఫ్ అవుతుంది, మంచిగా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 6 వరకు ఇంటికి కూడా రిటర్న్ అయిపోయినాం. అంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.